లంగా అండి. ఇంకా దీనికి మనము థ్రెడ్ నేను వచ్చి మనకి బ్లౌజ్కి తిప్పుతాం కదండి, థ్రెడ్ అట్లాగా తిప్పేయాలని అనుకుంటున్నానండి. ఆ వీడియో చూపిస్తాను చూడండి. థ్రెడ్ ఇప్పుడు దీన్ని కట్ చేసాం కదండి, దీనికి థ్రెడ్ మనము దాన్ని ఎలా మనము స్టిచ్చింగ్ చేయాలో వీడియోలో చూపిస్తానండి. అలాగే థ్రెడ్కి ఇక్కడ గంటలు పెట్టుకుంటాం కదండి, ఆ గంటలు కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి, గంటలు చెప్పాను కదండి, థ్రెడ్కి గంటలు. ఆ గంటలు వచ్చి నేను 2 పెడుతున్నానండి. 4 కావాలండి. ఇప్పుడు మనకి 4 అంటే నేను ఈ బ్లౌజ్ క్లాత్ ఉంది కదండి, దాంతో పెడుతున్నానండి. దీన్ని మనము మన కాడ ఉన్న క్లాత్తోనే ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి. 5 ఇంచెస్ పెడుతున్నానండి. ఇలాగా ఇట్లాగా చతురస్రాకారం వస్తుందండి. తీసుకోవాలా మిగతా అన్ని 4 పీసులు కూడా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు 1 పీస్ అయింది కదా, 3 పీసెస్ కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇట్లాగా ఫోల్డింగ్ చేసుకొని తర్వాత ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 2.5, ఇటు సైడ్ కూడా 2.5, మధ్యలో ఒక 2.5 మనము అంబ్రెల్లా కట్ చేస్తాం కదండి, అదేవిధంగా దీన్ని షేప్ ఇట్లాగా అంబ్రెల్లా షేప్ లాగా ఇట్లా కట్ చేసుకోవాలండి. దీనికి లోపల మనకి క్లాత్ లేకపోతే లైనింగ్ వేసి కూడా తిప్పుకోవచ్చు అండి. నేను మెయిన్ క్లాత్తోనే తిప్పేస్తున్నానండి. ఇట్లాంటివి 3 తయారు చేసుకోండి. థ్రెడ్ చూపించాను కదండి, దీన్ని మనము స్టిచ్చింగ్ చేసి వీటిని థ్రెడ్కి పెట్టడమేనండి. ఇట్లాగా రౌండ్ షేప్ వస్తుందండి, దాన్ని ఇలాగ మర్చుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలండి. ఇట్లాగ మధ్యలో కట్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సి ఉంటే, మీకు క్లాత్ తక్కువగా ఉంటే దీనికి లైనింగ్ పెట్టుకొని తిప్పేసుకోవచ్చండి. నాకు క్లాత్ ఉంది కాబట్టి నేను ఇట్లాగే తిప్పేస్తున్నానండి. పై పక్క చూసుకొని నీట్గా ఇట్లా పెట్టుకొని ఇట్లాగా సర్కిల్ షేప్లో కుట్టుకోవాలండి. నెక్స్ట్ దీన్ని ఇలా తిప్పుకొని మళ్ళీ దీని మీద ఇంకో స్టిచ్ చేయాలండి. ఇలాగా 3 పీసెస్ని కూడా రెడీ చేసుకోవాలండి. నేను ఇదిగోండి 3 పీసెస్ రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ 4 పీసెస్ అండి, వీటిని మనం థ్రెడ్కి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ముందు మనం థ్రెడ్ని స్టిచ్చింగ్ చేసుకుందామండి. పక్కన పెట్టుకోండి. మనం థ్రెడ్కి తీసుకున్నాం కదండి 2 ఇంచెస్, వాటిని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎంత కావాలో, మరి సన్నగా అవసరం లేదండి, మనకు బ్లౌజ్కి కావాల్సినంత సన్నగా అవసరం లేదు. ఇది లంగా కాబట్టి కొంచెం లావున్నా పర్వాలేదండి. ఇట్లాగ మొత్తం ఇట్లా కుట్టుకుంటా రావాలండి. మొత్తం ఇలాగే కుట్టుకుంటా లాస్ట్ వరకు రావాలా. థ్రెడ్ ఇలా కుట్టుకున్న తర్వాత మనకి లంగాకి ఎంత కావాలో తీసుకోండి. నేను 2 మీటర్స్ తీసుకున్నానండి థ్రెడ్. దీన్ని ఎలా తిప్పుకోవాలో చూపిస్తానండి. చేసుకున్నాం కదండి, 2 కుట్లు వేసుకోవాలండి. తర్వాత ఇట్లా వేసుకున్న తర్వాత ఇక్కడ థ్రెడ్ ఉంది కదండి, మన కాడ సూది మామూలు నీడిలు అండి, మామూలు దారం తీసుకోండి, నీడిలు తీసుకోండి. ఇక్కడ కొంచెం ఇట్లా ముడేసుకొని తర్వాత మనం కుట్టిన పక్క కాకుండా ఈ పక్క నుంచి ఇట్లాగా సూత్తో 2 టాకాలు ఇట్లా వేసుకోండి. 2 టాకాలు వేసుకున్న తర్వాత నీడిల్ని రివర్స్లో పెట్టి, ఇదిగో ఇక్కడ మనం హోల్ ఉంది కదండి, నీడిల్ని రివర్స్లో పెట్టి ఆ హోల్లో నుంచి పైకి తీసుకురావాలండి.
ఇట్లాగా ఇలాగ మొత్తం పైకి తీసుకొని వచ్చిన తర్వాత జాగ్రత్తగా నీడిల్ని కింద నుంచి పైకి తీసుకురావాలండి, లేకపోతే ఇక్కడ హోల్ పడిపోతుందండి. చూసుకొని జాగ్రత్తగా ఇట్లాగ నీడిల్ని మనము లాస్ట్ వరకు తీసుకొచ్చిన తర్వాత చిన్నగా మనము ఇక్కడ సర్దుకుంటూ చిన్నగా లాగాలండి. ఇట్లా నీట్గా సర్దుకుంటూ తీసుకురావాలండి. మనము లంగాకి థ్రెడ్ ఎక్కించేసుకున్నామండి. ఇప్పుడు ఈ గంటలు ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని ఎలా పెట్టాలో చూద్దామండి. ఇదండి తీసుకొని ఇట్లాగా పై పక్కగా పెట్టి ఇది కొంచెం ముందుకే ఉంచుకోండి. ఇట్లా పెట్టుకొని ఇక్కడ కొంచెం రఫ్ చేసుకోండి స్టార్టింగ్. ఇలా వస్తుందండి. నెక్స్ట్ దాన్ని ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకొని నెక్స్ట్ దాన్ని ఇట్లాగా దానిలాగే పెట్టుకొని పైన మనం కింద దాన్ని ఎట్లా పెట్టామో అట్లాగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవడమేనండి. మనం 2 స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుందండి. ఇంకో సైడ్ ఉంది కదండి, ఆ రెండో సైడ్ కూడా ఇట్లాగే స్టిచ్చింగ్ చేసుకోండి రెండును. హ్యాంగింగ్స్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోబాకండి.